ఇప్పుడు తెలంగాణలో మొత్తం ప్రపంచ అందగత్తెల హడావుడే ఉన్నది. ఆళ్ళు ఇయాల ఆడికి పోయిర్రు, రేపు ఈడికి పోతారు. ఇవే వార్తలు గిరకలు కొడుతున్నాయి. అందాల పోటీలు షాలైనప్పటి సంధి ఆళ్ళను ఫోన్లల్ల, టీవీలల్ల చూసుడు తప్ప డైరెక్ట్‌గా చూసిందే లేదు. కానీ ఇప్పుడు కామన్ పబ్లిక్‌గా ఛాన్స్ ఇస్తుంది సర్కారే. హావ్ నమ్ముతలేరా? వార్త పురాగా చూడుర్రి. చూస్తే మీకే సమజైతది. ఏమంట మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో అవుతున్నాయో ఇక అప్పటి సంది దునియా కన్ను మొత్తం మన హైదరాబాద్ మీదనే ఉంది. మొత్తం ఆ అందగత్తలు మన తెలంగాణను చుట్టుముట్టి అన్ని జాగాలు తిరిగి చూసి మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటుర్రు. ఇప్పటిదాకా వాళ్ళు తిరగాల్సిన షెడ్యూల్ ఒడిచిపోయింది. ఇక ఇప్పుడు ఆఖరి ఘట్టానికి వచ్చినాయి పోటీలు. అయితే ఈ పోటీలు పెద్ద పెద్దోళ్ళే కాకుండా మన సొంటోళ్ళు కూడా చూడనికే పర్మిషన్ ఇచ్చిర్రు. అందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోమంటే మొత్తం 7,500 దరఖాస్తులు వచ్చినాయట. అందులోకెళ్ళి ఓ 1000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఈ అందాల పోటీలు చూడనీకే ఛాన్స్ ఇస్తారట. ఈ పోటీలకు దగ్గర దగ్గర 3,500 మంది కూర్చునేటట్టు ఏర్పాట్లు చేసిరట. అందులో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ వస్తారు. వాళ్ళతోటి కామన్ పబ్లిక్ ఓ 1000 మంది కూడా ఈ పోటీలు చూస్తారు అన్నట్టు. ఈ నెల 30-31 కొడిచిపోతాయట పోటీలు. అందుకు గాను 120 దేశాలలో లైవ్లు పెట్టి ప్రసారం చేస్తారట. ఇప్పటికే అప్లై చేసుకున్నోళ్ళు 7,000 మందిలో 1000 మందినే సెలెక్ట్ చేస్తారంటే ఇక మనకు పోయే ఛాన్స్ ఏడుంటుంది అని నారాజు కాకుండా కూల్గా ఫోన్లల్లో టీవీలలోనే చూద్దాం తీ అని కొందరు అనుకుంటురట. మరి ఎంత జోరుగా అయితాయో శివరందాల పోటీలు చూద్దాం.